This conference will now be recorded. Okay, ma. Good evening, all. So, strings concept already discussed చేస్తున్నాం మనం అంతేనా. So, what is mean by string is nothing but collection of characters or a sequence of characters is nothing but string అని చెప్పాను yesterday class లో. And how many ways you have to create the string objects is nothing but two ways అని తీసుకున్నాం. ఒకటి string literal యూస్ చేసి ఒకటి, and string బై యూజింగ్ న్యూ కీవర్డ్ యూజ్ చేసి ఇంకొక ఆబ్జెక్ట్ ని ఎలా క్రియేట్ చేయాలో ఆల్రెడీ చూసాం. ఓకే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ కాన్సెప్ట్ అని అంటాం. ఎందుకని సార్ దీన్ని ఇమ్యూటబుల్ అంటాం అనే దానికి కూడా ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే. సో సో అప్పటి వరకు స్ట్రింగ్స్ ఇమ్యూటబుల్ అండ్ స్ట్రింగ్ అంటే ఏంటి అక్కడ దాకా మనం డిస్కస్ చేస్తాం. అండ్ కమింగ్ టు దట్, మీకు ఆల్రెడీ లైక్ సి ప్రోగ్రామింగ్ లో స్ట్రింగ్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రీడిఫైన్ ఫంక్షన్స్ ఉంటాయి. ఎస్టిఆర్ ఆర్ఈవి, ఎస్టిఆర్ సిఏటి, ఇలా ప్రీడిఫైన్ ఫంక్షన్స్. ఓకే. సో సేమ్ సిమిలర్ దట్ జావాలో కూడా స్ట్రింగ్ క్లాస్ ఏదైతే మనం ఇక్కడ తీసుకున్నామో, బట్ ఆ స్ట్రింగ్ క్లాస్ లో నెంబర్ ఆఫ్ మెథడ్స్ కూడా ఇక్కడ డిఫైన్ చేస్తారంట. ఓకే. ప్రీడిఫైన్ మెథడ్స్ అమ్మా. సో ఏంటి సార్ ఆ మెథడ్స్ ఏంటి అనేది వన్ బై వన్ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే. అండ్ ఫస్ట్ వన్, ఒక్క నిమిషం. Okay. And the next concept name, string compare. Okay, ma. So what is the next concept name? String compare. What is mean by string compare? So string comparison is nothing but that already like C programming లో సో టూ స్ట్రింగ్స్ సేమా కాదా అని చెక్ చేయడానికి ఆల్రెడీ ఒక ప్రిడిఫైన్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎస్టిఆర్ సిఎంపి. ఓకే. ఎస్టిఆర్ సిఎంపి ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే స్ట్రింగ్ ని కంపారిజన్ చేస్తుందంట. అంటే ఏవైనా టూ స్ట్రింగ్స్ ని కంపారిజన్ చేయాలి అంటే ఎస్టిఆర్ సిఎంపి అనే ఫంక్షన్ యూజ్ చేస్తుంది. ఓకే. సో ఇక్కడ జావాకి వచ్చేటప్పటికి స్ట్రింగ్స్ ని కంపారిజన్ చేయాలి అంటే త్రీ వేస్ ఉన్నాయంట. ఒకటి ఈక్వల్స్ మెథడ్ ద్వారా తీసుకుంటాం. అలాగే
కంపేర్ టు ఆఫ్ అనే మెథడ్ ద్వారా తీసుకుంటాం. అలాగే డబుల్ ఈక్వల్ టు అనే దాని ప్రకారం కూడా తీసుకుంటాం. ఓకే, సో ఈక్వల్స్, కంపేర్ అండ్ డబుల్ ఈక్వల్. థర్డ్, ఫస్ట్ వన్ ఈక్వల్స్ మెథడ్ ఎక్కడ యూజ్ చేస్తాం సార్ అంటే అథెంటికేషన్ పర్పస్ కి వాడతారండి. ఓకేమా? సో స్ట్రింగ్ కంపారిజన్ ఎలా యూజ్ చేస్తాం సార్ జావాలో అంటే, సో బై యూజింగ్ 3 వేస్ లో స్ట్రింగ్స్ ని కంపారిజన్ చేయొచ్చు. ఒకటి ఈక్వల్స్, ఇంకొకటి కంపేర్ టు, డబుల్ ఈక్వల్. ఓకే, సో ఈ 3 వేస్ లో స్ట్రింగ్స్ ని కంపారిజన్ చేస్తాం. ఫస్ట్ వన్ ఈక్వల్. ఈక్వల్స్ అనే దాన్ని మెథడ్ ని ఎక్కడ యూజ్ చేస్తాం సార్ అంటే అథెంటికేషన్ పర్పస్ కి వాడతారంట. సో వాట్ ఇస్ మీన్ బై అథెంటికేషన్ ఇస్ నథింగ్ బట్, సో మీరు ఆల్రెడీ జీమెయిల్స్ ఉన్నప్పుడు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు కదా, సో దట్ ఈస్ కాల్డ్ as అథెంటికేషన్. లైక్ మొబైల్స్ లో పిన్ నెంబర్ అక్కడ మనం ఇన్సర్ట్ చేస్తుంటే పిన్ నెంబర్ ఇస్ నథింగ్ బట్ అథెంటికేషన్. ఓకే, సో అథెంటికేషన్ మస్ట్ బి మ్యాచింగ్. సో ఆ అథెంటికేషన్ అంటే లైక్ మీరు ఇక్కడ ప్రజెంట్ ఇచ్చే పాస్వర్డ్ ఆల్రెడీ ఫస్ట్ టైం తీసుకున్నటువంటి పాస్వర్డ్ రెండు మ్యాచ్ అవ్వాలి అని చెప్తాం కదా, అటువంటి టైప్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ కి ఏ మెథడ్ వాడతాం సార్ జావా నుంచి అంటే ఈక్వల్స్ మెథడ్ వాడతాం. అలాగే కంపేర్ టు ఇస్ నథింగ్ బట్ సార్టింగ్ టెక్నిక్ కి వాడతారంట. ఓకే, అండ్ డబుల్ ఈక్వల్ టు ఇస్ నథింగ్ బట్ రిఫరెన్స్ మ్యాచింగ్ అని అంట. సో రిఫరెన్స్ మ్యాచింగ్ ఇస్ నథింగ్ బట్ టు ఫైండ్ అడ్రస్. అంటే టూ ఆబ్జెక్ట్స్ సేమ్ అడ్రస్ లో ఉంటే ఇట్ విల్ రిటర్న్స్ ట్రూ. ఒకవేళ సేమ్ ఆబ్జెక్ట్స్ లేకపోతే సేమ్ అడ్రస్ లో లేకపోతే ఇట్ విల్ రిటర్న్స్ ఫాల్స్. ఓకే, అండ్ ఫస్ట్ వన్ ఈక్వల్స్ మెథడ్ గురించి చూద్దాం. సో ఈక్వల్స్ లో మళ్ళీ 2 వేస్ ఉంటాయి. ఒకటి ఈక్వల్స్ మెథడ్, ఇంకొకటి ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ అనేది ఇంకొక మెథడ్. బట్ ఈ 2 మెథడ్స్ ఎప్పుడు కూడా ఏ టైప్ ని రిటర్న్ చేస్తాయంటే బులియన్ టైప్ ని రిటర్న్ చేస్తాయి. బులియన్ ఇన్ ద సెన్స్ యు నో దట్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, సో ఈక్వల్స్, ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ మెథడ్స్ ఏం చేస్తాయంటే రిటర్న్ టైప్ ఈ రెండింటికి బులియన్ టైప్ లో ఉంటాయి. సో ఇది this is about boolean equals of and boolean equals ignore case of. ఈక్వల్స్ మెథడ్ ఉంది కదా, ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ దేనికి అంటే, సో ఇప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్ గా క్యాపిటల్ లెటర్స్ ఉంటే మీరు అక్కడ పాస్వర్డ్ లో క్యాపిటల్ లెటర్స్ ఇవ్వాలి. ఎగ్జాక్ట్ గా మీరు అక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసినప్పుడు స్మాల్ లెటర్స్ ఉంటే ఇక్కడ స్మాల్ లెటర్స్ ఇవ్వాలి. అలా మనం చెక్ చేస్తాం. ఓకే, సో అటువంటి సిచ్యువేషన్ కి ఎవరిని వాడతాం సార్ అంటే ఈక్వల్స్ అని అంటాం. సపోజ్ ఒక పర్సన్ పాస్వర్డ్ ఇలా పెట్టుకున్నాడు, ఏంటంటే శ్రీకాంత్ అని పెట్టుకున్నాను. సో శ్రీకాంత్ అనేది ఫస్ట్ టైం నేను పాస్వర్డ్ క్రియేట్ చేసుకునేటప్పుడు అన్ని లెటర్స్ క్యాపిటల్ ఉన్నాయి. ఓకే, బట్ ఇప్పుడు నేను మళ్ళీ లాగిన్ అయ్యేటప్పుడు ప్రతిసారి నేను స్మాల్ శ్రీకాంత్ అనే లెటర్స్ టైప్ చేయాలి అంటే ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ అనే మెథడ్ ఫాల్స్ ని రిటర్న్ చేస్తుంది. ఎందుకు సార్ అంటే ఈక్వల్స్ మెథడ్ కి ఎప్పుడు కూడా కేస్ సెన్సిటివ్ ని సపోర్ట్ చేస్తుంది. అక్కడ క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ ఇవ్వాలి, స్మాల్ ఉంటే స్మాల్ ఇవ్వాలి. సో దట్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే అది పట్టించుకోదు పెద్దగా క్యారెక్టర్స్, ఈవెన్ క్యాపిటల్ ఆర్ స్మాల్. అక్కడ క్యాపిటల్ క్యారెక్టర్ ఎస్ ఉంటే ఇక్కడ మీరు స్మాల్ ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తుంది, బట్ ఎస్ మాత్రం కంపల్సరీగా ఇవ్వాలి. ఓకే, ఈవెన్ క్యాపిటల్ ఆర్ లోవర్ ఆర్ అప్పర్ కేస్ ఈజ్ నథింగ్ బట్. ఓకే, అయితే అది కేస్, ఏ కేస్ అనేది పట్టించుకోదమ్మా, ఏది ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ అనే మెథడ్. ఓకే, అండ్ ఈక్వల్స్ మెథడ్ మాత్రం మస్ట్ బి మ్యాచ్. ఏ క్యారెక్టర్ అయితే అక్కడ ఇచ్చారో ఆ లెటరే ఇక్కడ మనకి పాస్వర్డ్ మ్యాచ్ చేయాలి అనే సిచ్యువేషన్ దగ్గర ఈక్వల్స్ మెథడ్ వాడతారు. ఓకే, సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఈక్వల్స్ మెథడ్. సో మరి ఈక్వల్స్ మెథడ్ యూజ్ చేసి ప్రోగ్రామాటిక్ లెవెల్ ఎలా తీసుకుంటామని దానికి చూద్దాం.
ఆల్రెడీ మనం లాస్ట్ లో ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేసామా. సో గో టు దట్ బ్యాచ్ 2021 లైక్ దట్. ఓకే, బ్యాచ్ 21 లో క్యాట్ అనే ప్యాకేజ్ లో ఇక్కడ మనం ప్రోగ్రామ్ రాద్దాం ఇక్కడ ఈరోజు. ఓకే, నెట్ బీన్స్ లో ప్రోగ్రామ్ ని తీసుకుందాం. ఎలా సార్ అంటే ఆల్రెడీ బ్యాచ్ 21 అనేది 2021 ప్రాజెక్ట్ నేమ్ అండ్ సోర్స్ ప్యాకేజ్ లో క్యాట్ ఆర్ ఐకాన్ ఆల్రెడీ మనం ప్యాకేజెస్ క్రియేట్ చేసి అందులో క్లాస్ నేమ్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, అండ్ క్యాట్ లో ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేసి న్యూ కి వెళ్ళి జావా క్లాస్ ఇంకొకటి క్రియేట్ చేస్తున్నాను. బట్ ఆ క్లాస్ పేరు ఏం పేరు అంటే స్ట్రింగ్ ఎగ్జాంపుల్ 2. ఆల్రెడీ ఎస్టర్డే మనం స్ట్రింగ్ ఎగ్జాంపుల్ 1 ఆల్రెడీ చూసాం. ఆర్ కంపేర్ ఎగ్జాంపుల్ మీన్స్ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, now public static void main bracket లో string sr of like. Okay, and next string the message equal to recount here string s2 equal to here s1 and s2 is nothing but okay. Next, system dot out dot println. Okay, సో విత్ ఇన్ ఏ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println లో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే s1 డాట్ ఈక్వల్స్ ఆఫ్ బ్రాకెట్ లో s. ఓకే, s1 డాట్ ఈక్వల్స్ ఆఫ్ s2. నెక్స్ట్ నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. సో ఇక్కడ s1 డాట్ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ ఆఫ్ s లైక్. ఓకే, అండ్ ఇప్పుడు నాకు చెప్పండి ఫస్ట్ దానికి ఆన్సర్ ఏమొస్తుంది, సెకండ్ దానికి స్టేట్మెంట్ ఆన్సర్ ఏమొస్తుంది చెప్పగలరమ్మా. ఏమా, సో వాట్ ఇస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ వన్. సో s1 డాట్ ఈక్వల్స్ కి ఏమొస్తుంది, s1 డాట్ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ ఆఫ్ s2 కి ఆన్సర్ ఏమొస్తుంది. వాయిస్ వినపడుతుందమ్మా క్లాసు. ఎస్ సార్, నేను ఇప్పుడే లాగిన్ అయ్యాను సార్. సో ఇక్కడ s1 డాట్ ఈక్వల్స్ ఆఫ్ s2 ఎప్పుడైతే ఇక్కడ కాల్ చేస్తామో s1 డాట్ ఈక్వల్స్ ఆఫ్ s2 అంటే s1 లో ఆల్రెడీ శ్రీకాంత్ అనే నేమ్ ఉంది, s2 లో ఇక్కడ శ్రీకాంత్ అనే నేమ్ ఉంది. బట్ ఇక్కడ అన్ని స్మాల్ లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి. s1 డాట్ ఈక్వల్స్ ఆఫ్ s2 అనే మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది అంటే s1 s2 ని కంపారిజన్ చేయాలంట. నా కంపారిజన్ చేసేటప్పుడు శ్రీకాంత్ లో ఫస్ట్ దాంట్లో ఎస్ స్మాల్ లెటర్ ఉంది, బట్ s2 లో శ్రీకాంత్ లో ఎస్ అనే లెటర్ క్యాపిటల్ లెటర్ ఉంది. సో కేస్ సెన్సిటివ్ ఇక్కడ మ్యాచ్ కాలేదు కాబట్టి ఇట్ విల్ రిటర్న్స్ ఆల్వేస్ ఫాల్స్. ఓకే, సో ఇట్ విల్ రిటర్న్స్ ఆల్వేస్ ఫాల్స్. ఫస్ట్ దానికి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ లో s1 డాట్ ఈక్వల్స్ ఆఫ్ s2 అంటే
ఫాల్స్ ని రిటర్న్ చేస్తుంది, ఎందుకంటే దిస్ ఇస్ ద కేస్ సెన్సిటివ్ ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి. ఓకే, సో అక్కడ స్మాల్ ఉన్నాయి, ఇంకొక స్ట్రింగ్ లో అన్ని క్యాపిటల్ ఉన్నాయి. బట్ s1 డాట్ ఈక్వల్స్ ఆఫ్ ఇగ్నోర్ కేస్ ఆఫ్ s2 అని ఎప్పుడైతే అలా రాస్తామో, ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ అనే మెథడ్ ఏం పట్టించుకోదండమ్మా. ఓకే, అంటే ఇది క్యాపిటల్ ఉన్నా స్మాల్ ఉన్నా, బట్ ఎస్ అనే క్యారెక్టర్ ఉందా, ఆర్ అనే క్యారెక్టర్ ఉందా, ఐ అనే క్యారెక్టర్ ఉందా అంటే ఈ లెటర్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటది అంతే. ఓకే, సో ఆన్సర్ ఈ ప్రోగ్రామ్ కి ఏమొస్తుంది సార్ అంటే ఫస్ట్ దానికి ఫాల్స్, తర్వాత దానికి ట్రూ. సో రైట్ క్లిక్ చేసి రన్ ఫైల్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా లైక్ అవుట్పుట్ విండోలో మనకి ఫాల్స్, ట్రూ ప్రింట్ అవుతాయి లైక్ ఇలాగా. ఓకే, సో ఫాల్స్, ట్రూ. ఓకే మా, సో ప్లీజ్ నోట్ ఆన్ ఇట్. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ స్ట్రింగ్ కంపారిజన్ బై యూజింగ్ ఈక్వల్స్ మెథడ్.
Okay, ma. Can I go for next one? So the next topic name is Yes, nothing sir. but compare to and double equal. So compare to గురించి మళ్ళీ చూద్దాం. So first priority go to double equal. So reference match. సార్ యాక్చువల్లీ డబుల్ ఈక్వల్ టు ని ఎక్కడ యూజ్ చేస్తారు సార్ ప్రోగ్రామాటిక్ లెవెల్లో అంటే అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్ట్రింగ్స్ ని ఈక్వల్ గా ఇస్తాం ఓకే బట్ ఇవి ఈక్వల్ గా ఇచ్చినప్పటికీ కూడా దేనికి ఫస్ట్ ప్రియారిటీ తీసుకుంటుందంటే ఇక్కడ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ సారీ సో డబుల్ ఈక్వల్ టు ఇన్ ద సెన్స్ అడ్రస్ ని మ్యాచ్ చేయడానికి చూస్తారంట అంటే మీరు ఏమైనా ఆబ్జెక్ట్స్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి తీసుకుంటే వాటిని అడ్రస్ ని ప్రకారం యాక్సెసింగ్ చేయడానికి ఎవరిని యూజ్ చేస్తాం సార్ అంటే డబుల్ ఈక్వాలిటీ తీసుకుంటాం నా ఎలా యూజ్ చేస్తాం సార్ అంటే ఇక్కడ చూడండి ఒకసారి ప్రోగ్రాంలో. నా దీనికి రెండింటికి ఏమొస్తాయి చెప్పండమ్మా ఈక్వల్స్ డబుల్ ఈక్వల్ టు అనేది ఎప్పుడైతే మనం అక్కడ మెన్షన్ చేస్తామో ఇట్ విల్ ఆల్సో రిటర్న్స్ ట్రూ అండ్ ఫాల్స్ ఓకే మా సో ఇట్ విల్ ఆల్సో రిటర్న్స్ ట్రూ అండ్ ఫాల్స్ ఓకే అండ్ S1 డబల్ ఈక్వల్ టు S2 ఎప్పుడైతే అక్కడ మెన్షన్ చేస్తామో ఆన్సర్ ఏమొస్తుందమ్మా S1 లో విరాట్ S2 లో విరాట్ S3 ఆబ్జెక్ట్ లో కూడా విరాట్ అనే ఉంది నా S1 డబల్ ఈక్వల్ టు S2 కి ఆన్సర్ ఏమొస్తుంది ఫస్ట్ స్టేట్మెంట్ కి ట్రూ సార్ గుడ్ S1 డబల్ ఈక్వల్ టు S2 కి ఆన్సర్ ఏమొస్తుంది అంటే ట్రూ వస్తుంది వాట్ అబౌట్ S1 ఈక్వల్ టు S3 ఫాల్స్ సార్ గుడ్ సో దీనికి ఫస్ట్ దానికి ట్రూ వస్తుంది సెకండ్ దానికి ఫాల్స్ వస్తుంది ఎందుకు సార్ ఫాల్స్ ట్రూ ఎందుకు వస్తాయి సార్ అంటే నా ఒక్కసారి ఇక్కడ ప్రోగ్రామ్ లో అబ్జర్వ్ చేస్తే S1 డబల్ ఈక్వల్ టు S2 కి ట్రూ వస్తుందంట ఎందుకు వస్తుంది ట్రూ S1 ఈక్వల్ టు విరాట్ ఉంది S2 లో కూడా విరాట్ ఉంది కాబట్టి ఈ రెండింటికి ట్రూ వస్తుంది ఎందుకు అంటే S1 కి S2 రెండు మెమరీ అడ్రస్లు ఒకే అడ్రస్ లో ఫైండ్ అవుట్ చేయబడతాయి ఓకే S1 అనేది S1 కి S2 కి రెండు విరాట్ అనే దాన్నే ఫైండ్ అవుట్ చేయబడుతున్నాయి కదమ్మా ఎప్పుడైతే విరాట్ అనేది 2 స్ట్రింగ్స్ లో మనం అలా ఇన్సర్ట్ చేస్తామో ఆటోమేటిక్ S1 S2 ఏమవుతాయంటే ఎవరిని పాయింట్ ఆఫ్ చేస్తాయి అడ్రస్ విరాట్ అనే ఒక మెమరీ లొకేషన్ విరాట్ అనేది సమ్ వాల్యూ ఆ వాల్యూ సమ్ మెమరీ అడ్రస్ లో ఉంటది ఆ మెమరీ అడ్రస్ ని ఫైండ్ అవుట్ చేస్తాయంట ఫస్ట్ S1 S2 ఓకే సో S1 S2 రెండు వచ్చేసి సేమ్ అడ్రస్ నుంచి వచ్చాయి కాబట్టి ట్రూ వస్తుంది అండ్ S1 డబల్ ఈక్వల్ టు S3 ఎప్పుడైతే S3 ఆబ్జెక్ట్ లో కూడా విరాటే ఇచ్చారు కానీ ఎందుకు ఫాల్స్ వస్తుంది అంటే ఎప్పుడైతే S3 అనే ఆబ్జెక్ట్ ని బై యూజింగ్ న్యూ కీవర్డ్ యూజ్ చేసి క్రియేట్ చేస్తారో ఓకే బై యూజింగ్ న్యూ కీవర్డ్ యూజ్ చేసి క్రియేట్ చేస్తారో ఇట్ విల్ గెట్ న్యూ మెమరీ అడ్రస్ లొకేషన్ ఓకే అంటే కొత్త మెమరీ అడ్రస్ లొకేషన్ ఏర్పాటు అవుతుందంట అక్కడ S3 కాబట్టి S3 అనేది విరాట్ ఆల్రెడీ ఉంది బట్ ఈ విరాట్ అనేది సమ్ మెమరీ న్యూ అడ్రస్ మెమరీ లొకేషన్ లోకి స్టోర్ అవుతుంది సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే S1 డబల్ ఈక్వల్ టు S3 కి
ఫాల్స్ కింద రిటర్న్ అవుతుంది. ఎప్పుడైతే న్యూ కీవర్డ్ పెడతామో దట్ విల్ బి అలొకేట్స్ న్యూ మెమరీ అడ్రస్ లొకేషన్ లైక్ దట్. సో ఫస్ట్ దానికి ట్రూ, సెకండ్ దానికి ఫాల్స్. ఓకే, అండ్ 1 మినిట్. ఈ ప్రోగ్రామ్ లోనే కొత్తగా ఇంకొక ఆబ్జెక్ట్ ని కూడా క్రియేట్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్ పేరు ఏం పేరు అంటే S4. S3 డబల్ ఈక్వల్ టు S4. ఆన్సర్ ఏమొస్తుందమ్మా? S3 డబల్ ఈక్వల్ టు S4. ట్రూ సార్. ఇది కూడా ఫాల్సే వస్తుంది. నాట్ ఫర్ ట్రూ. సార్ ఇక్కడ చూడండి, మీరు ఎలాగ ట్రూ చెప్తున్నారు అంటే S3 S4 కి న్యూ కీవర్డ్ పెట్టారు కాబట్టి సేమ్ వాల్యూస్ కాబట్టి ఇలా అలొకేట్ చేస్తున్నారు. ఎప్పుడైతే S3 ఈక్వల్ టు న్యూ అని పెడతారో సమ్ మెమరీ అడ్రస్ లొకేషన్ సపరేట్ గా ఉంటదంట. S4 ఈక్వల్ టు న్యూ అని ఎప్పుడైతే అలా క్రియేట్ చేస్తారో ఆటోమేటిక్ గా సపరేట్ మెమరీ అడ్రస్ లొకేషన్ తీసుకుంటాయి. అంటే రెండు అడ్రస్లు డిఫరెంట్. ఎప్పుడైతే ఈక్వల్ టు పెట్టి న్యూ అనే కీవర్డ్ రాసి అలా తీసుకుంటారో స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ని, దే విల్ అలొకేట్స్ సపరేట్ మెమరీ అడ్రస్ లొకేషన్. ఓకేమ్మా? సో అయినా కానీ ఫాల్స్ ని రిటర్న్ చేస్తారు. ఓకే, ట్రూ, సో ఇలా మనకి ఎప్పుడు ట్రూ వస్తాయంటే టూ ఆబ్జెక్ట్స్ సేమ్ మెమరీ అడ్రస్ లొకేషన్ లో ఉంటే ఇట్ విల్ గెట్ ట్రూ. ఓకే, సో ప్లీజ్ నోట్ ఆన్ ఇట్ మా ఎగ్జాంపుల్ by using double equal to for reference matching. Reference in the sense address matching. Okay,
The next concept is nothing but comparative method. So very ఇంపార్టెంట్ ఇది కూడా. సో కంపారిటివ్ మెథడ్ సార్ ఎప్పుడు సార్ ఈ కంపారిటివ్ మెథడ్ ఎలా యూస్ చేస్తాం సార్ అంటే లైక్ సార్టింగ్ టెక్నిక్ కి వాడతారంట. అంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్ వైజ్ గా మనకి ఇక్కడ మ్యాచ్ చేయబడుతుంది క్యారెక్టర్స్. మీరు ఎలా తీసుకుంటామనే దానికి ప్రోగ్రామాటిక్ లెవెల్ లోనే చూద్దాం. ఓకే, అండ్ ఫస్ట్ థింగ్ S1 లో హలో, S2 లో హాయ్, string S3 is equal to Java. String S4 is equal to and okay. S4 string S3 S2 equal to hello. String S3 equal to సో అసలు ఇంతకీ ఈ కంపారిటివ్ మెథడ్ ఎలా వర్క్ అవుతుంది సార్ అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మా, సిలో str.cmp అనే ఒక మెథడ్ ఇస్ నథింగ్ బట్ ఒక ఫంక్షన్. str.cmp అనే ఒక ఫంక్షన్ ఉందిగా సిలో, ఎలా వర్క్ అవుతుందో ఇది కూడా అలాగే వర్క్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటంటే S1 S2 టూ స్ట్రింగ్స్ మీరు ఇన్పుట్ ఇస్తే ఓకే, S1 డబల్ ఈక్వల్ టు S1 ఈక్వల్ టు S2 అయినాయి అనుకోండి, అంటే S1 లో ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ S2 లో ఉన్నాయనుకోండి, ఇట్ విల్ రిటర్న్స్ ఆల్వేస్ జీరో. ఇట్ విల్ రిటర్న్స్ ఆల్వేస్ జీరో. అండ్ S1 గ్రేటర్ దాన్ S2 ఎప్పుడైతే ఇలా కాల్ చేస్తామో అది ఏమి రిటర్న్ చేస్తుంది అంటే పాజిటివ్ వాల్యూ రిటర్న్ చేస్తుంది అంట. ఓకే, అండ్ S1 లెస్ దాన్ S2 అనుకోండి, it will also returns negative value. Okay, S1 equal to S2 ఎప్పుడైతే అలా కాల్ చేస్తామో it will returns 0 అంటే 0 ని రిటర్న్ చేస్తుంది. అండ్ S1 గ్రేటర్ దాన్ S2 అయితే ప్లస్ పాజిటివ్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. S1 లెస్ దాన్ S2 అయితే నెగిటివ్ వాల్యూ. సార్ ఏవైనా టూ స్ట్రింగ్స్ సేమ్ క్యారెక్టర్ సేమ్ సెకండ్ స్ట్రింగ్ లో ఉంటే ఆల్వేస్ 0 రిటర్న్ చేస్తుంది, అంటే రెండు మ్యాచ్ అయితే. ఒకవేళ S1 లో క్యారెక్టర్స్ ఎక్స్ట్రా ఉండి S2 లో క్యారెక్టర్స్ తక్కువ ఉండి ఓకే అలా ఉన్నాయనుకోండి, ప్రతి క్యారెక్టర్ చెక్ చేస్తుంది. అంటే ఫస్ట్ దాంట్లో సమ్ క్యారెక్టర్ నేమ్ లైక్ దట్, అండ్ సెకండ్ దాంట్లో ఇంకొక ఫస్ట్ క్యారెక్టర్. సో ఆ రెండు ఫస్ట్ క్యారెక్టర్స్ మ్యాచ్ అయినాయి అనుకోండి, నెక్స్ట్ క్యారెక్టర్ చెక్ చేస్తుంది. అప్పుడు ఆ నెక్స్ట్ క్యారెక్టర్స్ డిఫరెన్స్ ఉన్నాయనుకోండి, ఆ టూ క్యారెక్టర్స్ యొక్క డిఫరెంట్ వాల్యూ డిఫరెన్స్ ని కనుక్కుంటుందంట. అంటే మీనింగ్ ఏంటంటే సపోజ్ ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఫస్ట్ క్యారెక్టర్ లో ఫస్ట్ స్ట్రింగ్ లో ఫస్ట్ క్యారెక్టర్ ప్రోగ్రామ్ రాసి చెప్తాను. సో ఇప్పుడు ప్రోగ్రామ్ లో సమ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println like system dot out dot println and S1 dot compare to of S2. Okay, S1 dot compare of S2. Now S1 లో hello, S2 లో hello, ఏ క్యారెక్టర్ డిఫరెన్స్ లేదు ఇక్కడ, ఇట్ విల్ ఆల్వేస్ రిటర్న్స్ 0. ఓకే మా, సో చూడండి ఆన్సర్ లో 0. ఓకే, అండ్ సేమ్ సిమిలర్ దట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println S1 డాట్ కంపేర్ టు ఆఫ్ S3. ఓకే, S3 ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ థింగ్ S1 లో ఫస్ట్ క్యారెక్టర్ H, S3 లో ఫస్ట్ క్యారెక్టర్ H, రెండు సేమ్ గా ఉన్నాయిగా, లిమిట్ పక్కన పెట్టేస్తే నెక్స్ట్ క్యారెక్టర్ దగ్గరికి వెళ్దాం. నెక్స్ట్ క్యారెక్టర్ చూడండి ఒకసారి, S1 లో ఫస్ట్ క్యారెక్టర్ E,
S3 లో ఫస్ట్ సారీ S1 లో సెకండ్ క్యారెక్టర్ ఈ, S3 లో సెకండ్ క్యారెక్టర్ ఏ. సో ఇప్పుడు నాకు చెప్పండి, ఏ లార్జెస్ట్ కి వాల్యూ ఉంటుందా, ఈకి లార్జెస్ట్ కి వాల్యూ ఉంటుందా? ఏది పెద్దది ఈ రెండిట్లో, ఈనా ఏనా? ఈ సార్. ఈ. ఎందుకు అంటే ఈకి ఎక్కువ క్యారెక్టర్, స్మాల్ ఏకి 97, ఓకే, అలా స్మాల్ ఈకి 101 or 100, 101 like that, ఓకే. సో ఈ అనే క్యారెక్టర్ లార్జెస్ట్ వన్ కాబట్టి, అంటే S1 లో ఉన్నటువంటి క్యారెక్టర్ లార్జెస్ట్ నెంబర్ క్యారెక్టర్ కాబట్టి, S3 లో స్మాలెస్ట్ కాబట్టి, S1 పెద్దది కాబట్టి అక్కడ హియర్ ఆస్కీ క్యారెక్టర్ డిఫరెన్స్ చూస్తుందమ్మా. సో అప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే పాజిటివ్ వాల్యూ రిటర్న్ చేస్తుందంట. ఓకే, పాజిటివ్ వాల్యూ ఎంత వస్తుంది సార్? ఏకి ఈకి ఎన్ని డిఫరెన్స్ ఉన్నాయి చెప్పండి? పాజిటివ్ వాల్యూ వస్తుంది. ఎంత డిఫరెన్స్ వస్తుంది పాజిటివ్ వాల్యూ? ఏకి ఈకి ఎన్ని క్యారెక్టర్స్ డిఫరెన్స్? 4. సో ఈ ప్రోగ్రామ్ రన్ చేయగానే లైక్ దట్ ఆన్సర్ ఏమొచ్చిందమ్మా? 4. అర్థమైందమ్మా డిఫరెన్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఇక్కడ దాకా? నో సార్. గుడ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్, S1 dot comparative of S4. What is the answer? చెప్పగలరా? S1 dot comparative of S4 ఏమా? S1 S4 ని కంపారిజన్. హెచ్ లో ఫస్ట్ S1 లో హెచ్ అనే క్యారెక్టర్ ఉంది, S4 లో జే అనే క్యారెక్టర్ ఉంది. నౌ హెచ్ కి జే కి ఎన్ని క్యారెక్టర్స్ డిఫరెన్స్? -2 సార్. వెరీ గుడ్. సో ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ నెగిటివ్ వాల్యూ. సో ఎందుకు నెగిటివ్ అంటే హెచ్ అనే క్యారెక్టర్ కన్నా జే యాస్ కి వాల్యూ పెద్దది కాబట్టి దే ఆర్ గెటింగ్ నెగిటివ్ వాల్యూ, లైక్ -2 ఈజ్ ద ఆన్సర్. వెరీ గుడ్. ఓకే, సో అర్థమైందమ్మా ఇక్కడ దాకా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ దాకా ఏమైనా? వెరీ గుడ్. సో కంపేర్ టు మెథడ్ ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు ఇప్పుడు దాకా తెలిసిన అర్థమైంది పాయింట్. ఓకే, అండ్ ఎప్పుడు జీరోని రిటర్న్ చేస్తుంది అంటే, ఎప్పుడు పాజిటివ్ వాల్యూ రిటర్న్ చేస్తుంది, ఎప్పుడు నెగిటివ్ వాల్యూ రిటర్న్ చేస్తుంది అనేది కంపేర్ టు మెథడ్ ద్వారా ఈ ఎగ్జాంపుల్ బట్టి మనం ఆల్రెడీ చూసాం. ఓకే, సో ప్లీజ్ నో డౌన్ ఇట్. ఓకే, సో అదర్వైజ్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొనైనా తర్వాత నోట్ చేసుకోండి అమ్మా. కెన్ ఐ గో ఫర్ నెక్స్ట్ అనదర్ కాన్సెప్ట్, నెక్స్ట్ థింగ్? ఎస్ సార్.
Okay, and coming to that, another one, uh, string concatenation, the next concept, string concatenation. So how can you concatenating between the two strings or more than number of strings is nothing. Okay, so concat method ద్వారా ఎలా concatenation చేయాలో already నిన్న discuss చేశాను ఏమా. సో by using two ways of concatenation, so implementation చేస్తారంట జావాలో. And first one plus operator and the second one concat of method. You know that already, like concat method ద్వారా already మనం నిన్న yesterday already చూసాం. And coming to that, ఎలా దానికి ఒకసారి చూద్దాం. concat method ద్వారా strings ని concatenation string, then s is equal to we got string system dot out dot println s dot concat of, okay, s dot concat of yes బదులు hopefully like that. Okay, now what is the answer amma? Already s లో virat is there. Okay, and next line లో system dot out dot println లో direct గా s dot concat of kohli అని ఇచ్చాను. kohli is a string, virat is a string. ఆ రెండింటిని కంకాటినేషన్ చేయమని ఇలా రాశారు. ఆన్సర్ ఏమొస్తుంది? సో ఈ ప్రోగ్రామ్ రైట్ క్లిక్ చేసి రన్ ఫైల్ మీద క్లిక్ చేయగానే విరాట్ కోహ్లీ ప్రింట్ అవుతుంది లైక్. ఓకే, సో s డాట్ కంకాట్ ఆఫ్ కోహ్లీ అని ఎప్పుడైతే రాస్తారో, అంటే ఇక్కడ మనము సో దాని మొత్తం ఇది అంటే దీన్ని విడిగా లేదు నేను ఇక్కడ రాస్తున్నాను అంటే ఓకే. సో ఈ ప్రోగ్రామ్ లో వచ్చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లో నెక్స్ట్ లైన్ లో ఏం రాసాము? ఆర్ ఐకాన్ అనేది ఒక స్ట్రింగ్ డబుల్ కొటేషన్ ప్లస్ టెక్నాలజీస్. ఇది నేను కొత్తగా చెప్పనవసరం లేదు, మీకు ఆల్రెడీ తెలిసిందే. ప్లస్ ఆపరేటర్
జావాలో 2 ways లో వర్క్ అవుతది. ఒకటి అడిషన్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయడానికి, ఇంకొకటి కంకాటినేషన్ చేయడానికి. కంకాటినేషన్ ఎప్పుడొస్తుంది అంటే ఏదన్నా ఒక ప్లస్ ఆపరేటర్ తో మీరు ఆపరేషన్ చేసేటప్పుడు ఏదైనా స్ట్రింగ్ వాల్యూ ఉంటే కంపల్సరీగా ఇట్ విల్ గెట్ కంకాటినేటింగ్ లైక్ దట్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ కంకాటినేషన్. ఓకే, సో ఇది కూడా ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని కంకాటినేషన్ కి ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. ఓకే, ఓకే. అండ్ ద నెక్స్ట్ వన్ లోడ్ ఆఫ్ మెథడ్స్ ఈస్ దేర్. సో ఇవన్నీ కూడా చూడండి ఇంకా. సో ఏముంటి అంటే ఒకటి సబ్ స్ట్రింగ్. వాట్ ఈస్ మీన్ బై సబ్ స్ట్రింగ్? సబ్ స్ట్రింగ్ ఈస్ నథింగ్ బట్ ఏ పార్ట్ ఆఫ్ స్ట్రింగ్ ఈస్ కాల్డ్ as సబ్ స్ట్రింగ్. అంటే ఒక స్ట్రింగ్ లో ఒక పార్ట్ ఆఫ్ వర్డ్ ఆర్ అ పార్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈస్ నథింగ్ బట్ అటువంటి దాన్ని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే సబ్ స్ట్రింగ్ కింద తీసుకుంటారంట. బట్ ఈ సబ్ స్ట్రింగ్ లో 2 మెథడ్స్ ఉన్నాయి. బట్ మెథడ్ నేమ్ మాత్రం సేమ్, కాకపోతే ఆర్గ్యుమెంట్స్ అనేవి డిఫరెంట్. అండ్ ఫస్ట్ మెథడ్ లో పబ్లిక్ స్ట్రింగ్, సబ్ స్ట్రింగ్ కి బ్రాకెట్ లో ఆర్గ్యుమెంట్ ఒకటి ఉండొచ్చు, ఇదర్ స్టార్టింగ్ ఇండెక్స్ నెంబర్, అండ్ సబ్ స్ట్రింగ్ లో బ్రాకెట్ లో 2 ఆర్గ్యుమెంట్స్ కూడా ఉండొచ్చు, ఇదర్ ఇండెక్స్ స్టార్టింగ్ ఇండెక్స్ నెంబర్ ఆర్ ఎండింగ్ ఇండెక్స్ నెంబర్ లైక్. ఓకే, సబ్ స్ట్రింగ్ అంటే ఒక స్ట్రింగ్ లో పార్ట్ ఆఫ్ వర్డ్ ఆర్ పార్ట్ ఆఫ్ స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ సబ్ స్ట్రింగ్ కింద తీసుకుంటారు. ఓకే, నా సబ్ స్ట్రింగ్ కి ఎగ్జాంపుల్ కింద చూడాలి అంటే యూ కెన్ గో ఫర్ లైక్ string s is equal to okay, now దీనికి చెప్పగలరా ఆన్సర్ ఏమొస్తాయో? Tendulkar, Sachin sir. Hello sir. సారీ మా నెట్వర్క్ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఏం పడుతుందమ్మా? Yes sir. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఎస్ డాట్ సబ్ స్ట్రింగ్ ఆఫ్ 7 కి ఏమొస్తుంది, ఎస్ డాట్ సబ్ స్ట్రింగ్ ఆఫ్ 0,6 కి ఆన్సర్ ఏమొస్తుంది? Tendulkar వస్తుంది సార్ ఫస్ట్ దానికి. సెకండ్ దానికి సచిన్. ఫస్ట్ దానికి Tendulkar. సో ఇక్కడ చూడండి,
ఫస్ట్ దానికి సబ్ స్ట్రింగ్ ఆఫ్ 7 అని ఎప్పుడైతే ఇచ్చారో 7 అంటే మీనింగ్ ఏంటి అంటే స్టార్టింగ్ ఇండెక్స్ నెంబర్ అని అంటాం. సో స్టార్టింగ్ ఇండెక్స్ నెంబర్ ఎంత ఇచ్చాము ఇక్కడ 7 అంటే 7th ఇండెక్స్ లో ఏ క్యారెక్టర్ ఉంది? సో సచిన్ లో ఇక్కడ దాకా మొత్తం 5 ఇండెక్సెస్ 0 1 2 3 4 5 ఓకే. స్పేస్ అనేది 6th క్యారెక్టర్ లో ఉంది. 7th ఇండెక్స్ లో ఎవరున్నారు? టీ. సో టీ దగ్గర నుంచి లాస్ట్ ఆ స్ట్రింగ్ ఎక్కడ దాకా అయితే ఉంటదో ఆ స్ట్రింగ్ మొత్తం ప్రింట్ అవుతుంది. అంటే స్టార్టింగ్ ఇండెక్స్ నెంబర్ వాల్యూ ఒక్కటే మనం ఇచ్చాం కాబట్టి స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి ఎండింగ్ లాస్ట్ ఎక్కడ దాకా అయితే లాస్ట్ క్యారెక్టర్ ఉంటుందో అక్కడ దాకా వాల్యూస్ అక్కడ ప్రింట్ అవుతాయంట. ఓకే. సో ఫస్ట్ దానికి టెండూల్కర్ అండ్ సెకండ్ వన్ సబ్ స్ట్రింగ్ ఆఫ్ 0,6 అని ఇచ్చాను. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే సచిన్ ప్రింట్ అవుతుంది. ఓకే. సో మరి స్పేస్ ఏమా మరి స్పేస్ వస్తుందా? సార్ వచ్చినా ఏం కనపడదు కదా సార్. వెరీ గుడ్. వాట్ అబౌట్ 7? సచిన్ స్పేస్ టీ వస్తుంది. సచిన్ స్పేస్ టీ. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి 0,6 ఇస్తే ఓన్లీ సచిన్ వరకే వస్తుంది, స్పేస్ రాదు. ఓకే. ఎందుకు సార్ అంటే స్టార్టింగ్ ఇండెక్స్ నెంబర్ 0 ఎండింగ్ ఇండెక్స్ నెంబర్ 6 అంటే సో స్టార్టింగ్ ఇండెక్స్ నెంబర్ 0 నుంచి కౌంట్ అవుతుంది. బట్ ఎండింగ్ ఇండెక్స్ లో 6 ఎప్పుడైతే ఇచ్చారో 6th ఇండెక్స్ ముందు వరకే క్యారెక్టర్లు ప్రింట్ అవుతాయి. అంటే 6th పొజిషన్ లో ఆల్రెడీ స్పేస్ ఉంది కదా, స్పేస్ ముందు వరకు అని మీనింగ్. ఎండింగ్ ఇండెక్స్ వాల్యూ అక్కడ ఇస్తే ఆ ఇండెక్స్ వాల్యూ ఏదైతే 6 ఇచ్చామో 6th ముందు వరకు అని మీనింగ్. అంటే 5 వరకు 0th ఇండెక్స్ నుంచి 5 క్యారెక్టర్స్ దాకా ఓకే ఎన్ వరకు ప్రింట్ అవుతాయి. స్పేస్ ప్రింట్ అవ్వదు. మరి ఒకవేళ 7 ఇచ్చారనుకోండి అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది అంటే సచిన్ స్పేస్ వస్తుంది. లైక్ దట్. స్పేస్ వచ్చింది ఇక్కడ. మరి స్పేస్ వచ్చింది లేదా అనేది ఎలా తెలుస్తుంది సార్ మాకు అంటే యూ కెన్ ప్రింట్ లైక్ 8 ఎప్పుడైతే ఇచ్చారో టీ ప్రింట్ అవుతుంది లైక్ దట్. అంటే 0,8 ఇచ్చారనుకోండి 0 నుంచి 7th ఇండెక్స్ వరకు ప్రింట్ అవుతాయి. 7th ఇండెక్స్ లో ఎవరున్నారు? టీ. అంటే 8th ఇండెక్స్ లో ఉన్న క్యారెక్టర్ రాదమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే. సో 0,6 అని ఎప్పుడైతే ఇస్తారో ఓన్లీ సచిన్ వరకే వస్తుంది. అంటే 5th ఇండెక్స్ వరకే ప్రింట్ అవుతుంది. ఓకే. సో ప్లీజ్ నోట్ ఇది కూడా. ఏమైనా డౌట్ ఉన్నాయమ్మా ఇక్కడ దాకా? నో సార్. ప్లీజ్ నోట్.
4 statements are valid. సార్ మీ వాయిస్ సరిగ్గా అనిపించట్లేదు సార్. ఒక్క నిమిషం. Now, ఇప్పుడు వినపడుతుందమ్మా? ఎస్ సార్. And coming to that, string substring already completed. And the next one, lot of methods are there. And the first one, two uppercase. You know that already like two uppercase method. ఏం చేస్తుంది అంటే మీకు ఆల్రెడీ సి లాంగ్వేజ్ లో అయితే ఎస్టిఆర్ యూపీఆర్ అంటే ఏదైతే మీరు స్ట్రింగ్స్ లోవర్ కేస్ లో ఉంటే వాటిని అప్పర్ కేస్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే టూ అప్పర్ కేస్ ఆఫ్ అనేది వర్క్అవుట్ చేస్తాం. సో టూ లోవర్ కేస్ ఆఫ్ అనేది ఏం చేస్తుంది అంటే అప్పర్ కేస్ లో ఉన్నదాన్ని లోవర్ కేస్ కి కన్వర్ట్ చేయడానికి వాడతారండి ఇక్కడ. ఓకే, సో జావాకి వచ్చేటప్పటికి ఇలా టూ మెథడ్స్ ని వాడతాం. బట్ సి లో అయితే ఎస్టిఆర్ యూపీఆర్, ఎస్టిఆర్ ఎల్డబ్ల్యూఆర్. ఓకే, అండ్ ట్రిమ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇట్ విల్ డిలీట్స్ ద వైట్ స్పేసెస్. అంటే ఆ వైట్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలిమినేట్ చేసి స్ట్రింగ్ ని ప్రింట్ చేస్తుంది. ఎక్కడ సార్ అంటే మిడిల్ ఆఫ్ ద స్ట్రింగ్ కాదమ్మా. సో లెఫ్ట్ అండ్ రైట్. సో ఒక స్ట్రింగ్ కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమన్నా ఎక్స్ట్రాగా వైట్ స్పేసెస్ ఉంటే వాటిని డిలీట్ చేయడానికి అంటే ఎలిమినేట్ చేయడానికి రిమూవ్ చేయడానికి ట్రిమ్ అనే ఫంక్షన్ వాడతారంట మెథడ్. ఓకే, నెక్స్ట్ స్టార్ట్ విత్ ఎండ్స్ విత్ అని అంటాం. స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్ అనేది ఏం చేస్తుంది అంటే చెక్ చేస్తుంది స్టార్టింగ్ ఈ స్ట్రింగ్ తో అంటే ఈ క్యారెక్టర్స్ తో మీరు స్టార్ట్ చేస్తారా, ఎండింగ్ ఈ క్యారెక్టర్ తో ఎండ్ చేస్తారా అనేది చెక్ చేస్తుంది. ఓకే, సో ఇదర్ ట్రూ ఆర్ ఫాల్స్. అదే ఆ ఎగ్జాక్ట్ గా ఆ క్యారెక్టర్స్ తో చెక్ చేస్తే ఉంటే ట్రూ ని రిటర్న్ చేస్తాయి, లేదంటే ఫాల్స్ ని రిటర్న్ చేస్తాయి. ఓకే, అండ్ గో టు దట్. ఇక్కడ దాకా మెథడ్స్ కి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఓకే,
some string s1 is equal to Srikanth, string s3 s2 equal to Rajeshwari, like that. String s3 is equal to cat computer point. Okay. Next, system dot out dot println ఎప్పుడైతే ఇలా రాసి s1 dot to అప్పర్ కేస్ ఆఫ్ అనే మెథడ్ ఎప్పుడైతే కాల్ చేస్తామో s1 లో ఉన్నటువంటి ఏవైతే లోవర్ కేస్ క్యారెక్టర్స్ ఉన్నాయో అవన్నీ కూడా అప్పర్ కేస్ కి కన్వర్ట్ చేయడానికి రాశాను అండ్ సేమ్ సిమిలర్ దట్ s2 dot to లోవర్ కేస్ ఆఫ్ అనే మెథడ్ ని కాల్ చేయాలి dot to lower case of. Okay, and system dot out dot println s3 dot trim. Okay, s3 dot trim. Next, system dot out dot println s1 dot start with of double quotations low. What is that? Yes, sir. System dot out dot println s1 dot ends with of th. ఇప్పుడు చెప్పండి ఫస్ట్ స్టేట్మెంట్ కి ఆన్సర్ ఏమొస్తుందమ్మా s1 డాట్ టు అప్పర్ కేస్ ఆఫ్ అంటే ఆన్సర్ ఏమొస్తుంది అన్ని అప్పర్ కేస్ కన్వర్ట్ అవుతాయి సార్. వెరీ గుడ్ సో s2 డాట్ లోవర్ కేస్ ఇస్ నథింగ్ బట్ అవన్నీ లోవర్ కేస్ గా మారుతాయి సార్. సో s3 డాట్ ట్రిమ్ లో క్యాట్ ముందు స్పేసెస్ పాయింట్ తర్వాత స్పేసెస్ పోతాయి. వెరీ గుడ్ క్యాట్ కి కంప్యూటర్ కి పాయింట్ కి మధ్యలో ఉన్నాయి చూసారా స్పేసెస్ సింగిల్ క్యారెక్టర్ స్పేస్ అవి పో సో స్ట్రింగ్ కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నటువంటి ఏవైతే వైట్ స్పేసెస్ ఉన్నాయో అవి ఎలిమినేట్ అవుతాయి ఓకే అండ్ s1 డాట్ స్టార్ట్ విత్ ఆఫ్ ఎస్ఆర్ ట్రూ ఆఫ్ ఫాల్స్ అమ్మా s1 dot start with of sr it will returns a true or false so it will returns a false ఓకే ఎందుకు సార్ అంటే s1 లో శ్రీకాంత్ అనే నేమ్ లో ఎస్ఆర్ అనేటివి స్మాల్ లెటర్ లో ఉన్నాయి బట్ ఇక్కడ మీరు స్టార్ట్ విత్ ఆఫ్ ఎస్ఆర్ ఎప్పుడు ఎలా ఇచ్చాము క్యాపిటల్ లెటర్స్ ఇచ్చాం సో ఇట్ విల్ రిటర్న్స్ అ ఫాల్స్ అండ్ s1 డాట్ ఎండ్స్ విత్ ఆఫ్ th సో ఇట్ విల్ రిటర్న్స్ అ ట్రూ ఎందుకు అంటే శ్రీకాంత్ s1 లో శ్రీకాంత్ లో లాస్ట్ 2 క్యారెక్టర్స్ లైక్ th తోనే కదా ఎండ్ అయింది స్మాల్ లెటర్సే కాబట్టి నో ప్రాబ్లం ఇట్ విల్ రిటర్న్స్ ట్రూ ఓకే సో సో దిస్ ఇస్ ద to converting the strings into lowercase to uppercase to lowercase, and eliminating the white spaces and whether it is a checking for first character దీంతో స్టార్ట్ అయిందా లేకపోతే దీంతో స్టార్ట్ అయిందా ఎండ్స్ దేంతో ఎండ్ అయింది అని చెక్ చేయడానికి ఇలా మెథడ్స్ వాడతారు ఓకే సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ దాకా సో ప్లీజ్ నోట్
Okay, can I go for next one, Emma? సో వినపడుతుందమ్మా క్లాస్? శ్రావ్య ఎస్ సార్. వినపడుతుందమ్మా? ఎస్ సార్, వినపడుతుంది సార్. సో నేను నెక్స్ట్ టాపిక్ వెళ్ళొచ్చమ్మా, నెక్స్ట్ మెథడ్స్ కి. ఎస్ సార్. సో ఈ ప్రోగ్రామ్ ని ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ప్లీజ్ నోట్ ఆన్ ఇట్. సో క్లాస్ అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీరు నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ కమింగ్ టు దట్, అండ్ సమ్ లాట్ ఆఫ్ మెథడ్స్ ఆర్ దేర్ అగైన్. సో ఇక్కడ చూడండి, సో ఇవి స్ట్రింగ్స్ లో అనదర్ మెథడ్. సో ఫస్ట్ వన్, char at off. So what is mean by char at off? Char at is nothing but it will return always specified index position character. అంటే మీరు ఒక పర్టికులర్ క్యారెక్టర్ ఒక స్ట్రింగ్ లో ఒక ఇండెక్స్ ప్రకారం నాకు ఒక క్యారెక్టర్ రిటర్న్ చేయాలి అంటే క్యారెట్ ఆఫ్ అనే మెథడ్ ద్వారా తీసుకుంటాం. బట్ ఈ క్యారెక్ట్ ఆఫ్ అనే మెథడ్ లో ఆర్గ్యుమెంట్ సమ్ ఇండెక్స్ వాల్యూ ఇస్తారంట, అంటే ఆ ఇండెక్స్ లో ఏ క్యారెక్టర్ ఉందో దాన్ని రిటర్న్ చేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ length of. So you know that already, like length of returns always a string length find out చేస్తుంది. str_len అనే ఒక ఫంక్షన్ ఉంది కదా C లో, సేమ్ ఇక్కడ జావాకి వచ్చేటప్పటికి లెంత్ ఆఫ్ అనే మెథడ్ రిటర్న్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ రీప్లేస్ ఆఫ్, అంటే ఒక స్ట్రింగ్ ని ఇంకొక స్ట్రింగ్ తో రీప్లేస్ చేయడానికి సో రీప్లేస్ ఆఫ్ అనే మెథడ్ ద్వారా తీసుకుంటారంట. ఓకే, అండ్ వాల్యూ ఆఫ్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ కన్వర్ట్స్ ద ఇంటూ ఫ్లోట్ క్యార్ వాటిని స్ట్రింగ్ లోకి మార్చుకోవాలి అంటే వాల్యూ ఆఫ్ అనే మెథడ్ ద్వారా తీసుకుంటాం. అంటే సపోజ్ ఎగ్జాంపుల్, మీరు ఇంటిజర్ లో, ఫ్లోట్ లో, క్యారెక్టర్ లో, డబల్ లో అలా ఇచ్చారనుకోండి, వాటిల్ని స్ట్రింగ్ లోకి మార్చుకోవాలనుకోండి అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో మనకు అవసరం అవుతాయి, లైక్ అడ్వాన్స్ లెవెల్. ఓకే, సో అటువంటి అప్పుడు ఏ మెథడ్ ని వాడతాం సార్ అంటే వాల్యూ ఆఫ్ అనే మెథడ్ ద్వారా తీసుకుంటారంట. ఓకే, బట్ వీటికి ఎగ్జాంపుల్స్ ఎలా తీసుకోవాలనే దానికి చూద్దాం. ఓకే, అండ్ ఎగ్జాంపుల్ s1 dot char at of some three like that. s1 dot char at of 3. So system dot out dot println s1 dot length of. Okay, and system dot out dot println s1 dot, what is the method name next thing? Replace. I can go now one more thing here. String s2 equal to string s2 equal to Java is programming language, comma Java is secure, comma Java is robust, the strongest. Okay, so last string is chodama. S2 equal to Java is a programming language, Java is a secure, Java is a robust అని ఇచ్చాను.
సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను అంటే s1 డాట్ replace of, okay, so s1 dot replace of java and next python. అంటే సో s2 లో జావా ఎక్కడెక్కడ ఉందో ఆ ప్లేస్ లో పైథాన్ అనే వర్డ్ ని రీప్లేస్ చేయాలి. సో అంటే జావా ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జావా ఈజ్ ఎ సెక్యూర్, జావా ఈజ్ ఎ రోబోస్ట్ అని చెప్పాను కదా. సో లైక్ పైథాన్ ఈజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్ ఈజ్ అ సెక్యూర్, పైథాన్ ఈజ్ అ రోబోస్ట్ అని రావాలంట స్టేట్మెంట్స్. ఓకే, సో అలా రావడానికి అలా తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్, what is the next thing? Value of. So how can you convert the value of? Like here integer లో some a equal to 10 అనేది తీసుకున్నారు, some a equal to 10 తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ string s3 equal to new, sorry, string s3 equal to string dot value of, ఓకే, వాల్యూ ఆఫ్ ఏ. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, ఏ ఈక్వల్ టు 10 అనేది ఇంటిజర్ లో ఇచ్చాను, బట్ ఆ 10 అని కాస్త నేను స్ట్రింగ్ లో కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, నౌ స్ట్రింగ్ s3 ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్ ఏ. సో వాల్యూ ఆఫ్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే స్ట్రింగ్ లో కన్వర్ట్ చేస్తుందంట. అంటే మీరు ఇచ్చినటువంటి ఇంటిజర్ వాల్యూ కావచ్చు, క్యారెక్టర్ కావచ్చు, ఫ్లోటింగ్ వాల్యూ కావచ్చు, డబుల్ వాల్యూ కావచ్చు, ఏదైతే మీరు బిఫోర్ వాల్యూ ఏదైతే రెస్పెక్ట్ డేటా టైప్ వాల్యూస్ ఇస్తారో వాటిని స్ట్రింగ్ లోకి మార్చుకోవాలంటే ఇలా తీసుకోవాలి. బట్ వాల్యూ ఆఫ్ అనే మెథడ్ స్టాటిక్ మెథడ్, నార్మల్ మెథడ్ కాదు. స్ట్రింగ్ అనే క్లాస్ లో ఉన్నది వాల్యూ ఆఫ్ అనే మెథడ్ స్ట్రింగ్ అనే క్లాస్ లో నుంచి వచ్చింది, బట్ ఆ స్ట్రింగ్ క్లాస్ కి సంబంధించినటువంటి స్టాటిక్ మెథడ్. స్టాటిక్ మెథడ్ ని కాల్ చేయాలంటే ఎప్పుడు కూడా క్లాస్ నేమ్ తో కాల్ చేయాలి అవుటర్ క్లాసెస్ లో. ఓకే, సో వేరే క్లాసెస్ లో అంటే ఈ స్ట్రింగ్ ఎగ్జాంపుల్ 2 అనే క్లాస్ లో కదా మనం ఈ ప్రోగ్రామ్ రాస్తున్నాం. మరి వాల్యూ ఆఫ్ అనే మెథడ్ ఎవరిది? స్ట్రింగ్ క్లాస్ ది. మరి ఆ మెథడ్ ని ఎలా కాల్ చేయాలి స్టాటిక్ మెథడ్స్ ని అంటే క్లాస్ నేమ్ తో కాల్ చేయాలి. కాబట్టి స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్ ఏ అని ఎప్పుడైతే ఇస్తామో s3 లో ఏం మారిపోతుంది అంటే 10 కాస్త స్ట్రింగ్ లాగా మారిపోతుంది. నా ఇప్పుడు నాకు చెప్పండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println లో లైక్ s3 డాట్ s3 డాట్ s3 ప్లస్ 10. వాట్ ఇస్ ద ఆన్సర్ అమ్మా? సో ఫస్ట్ దానికి చెప్పండి, s1 డాట్ క్యారెట్ ఆఫ్ 3 కి ఆన్సర్ చెప్పగలరా? s1 డాట్ క్యారెట్ ఆఫ్ 3. సో s1 డాట్ క్యారెట్ ఆఫ్ 3 ఎప్పుడైతే ఇలా ఇచ్చామో ఆన్సర్ ఏమొస్తుంది అంటే, సో థర్డ్ ఇండెక్స్ లో ఏ క్యారెక్టర్ ఉంది? కే. వెరీ గుడ్ ఉమా. సో నెక్స్ట్ s1 డాట్ లెంత్ అంటే 8. వెరీ గుడ్. ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయో రిటర్న్ చేస్తుంది, లైక్ 8. అండ్ s1 డాట్ రీప్లేస్ ఆఫ్, సారీ s1 కాదు s2 కదా మనం ఇచ్చింది, s2 డాట్ రీప్లేస్ ఆఫ్ జావా కమా పైథాన్ అని ఇస్తే ఆన్సర్ ఏమొస్తుంది? జావా ప్లేస్ లో పైథాన్ అనేది రీప్లేస్ వెరీ గుడ్, జావా ప్లేస్ లో పైథాన్ వస్తుంది. పైథాన్ ఇస్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్ ఇస్ ద సెక్యూర్, పైథాన్ ఇస్ ద రోబోస్ట్ లాంగ్వేజ్. ఓకే, అండ్ ఇక్కడ s3 ప్లస్ 10 అంటే ఆన్సర్ ఏమొస్తుంది? 20, sir. అమ్మా కన్కాటినేషన్ అవుతుంది సార్. వెరీ గుడ్, ఆన్సర్ ఏమొస్తుంది? జస్ట్ 1. 10, 10. వెరీ గుడ్, 1010 వస్తుంది సార్. 1010 ప్రింట్ అవుతాయి, లైక్ కంకాటినేషన్ చేస్తాయి. ఇక్కడ అడిషన్ ఆపరేషన్ జరగదమ్మా. ఎందుకు అంటే ఆల్రెడీ ఏలో ఉన్నటువంటి 10 కాస్త స్ట్రింగ్ లోకి మార్చేసాం s3 లోకి, s3 ని 10 కి యాడ్ చేయమని చెప్పాడు. సో ఆన్సర్ ఏమొస్తుంది అంటే కంకాటినేషన్ అవుతాయి. సో ఆన్సర్ 1010. సో దిస్ ఇస్ ద అవుట్పుట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. కే 8 పైథాన్ మార్పించు అన్నిటిలో
statement and 1010 like okay. So this is about string methods. Okay, so please ఈ ప్రోగ్రామ్ కూడా ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత నోట్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ string builder, string buffer, sorry. One more two concepts here. One is a string buffer and a string builder అని టూ క్లాసెస్ ఉన్నాయమ్మా. అవన్నీ కూడా నేను నెక్స్ట్ క్లాస్ లో స్ట్రింగ్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోతాను. ఓకే, సో స్ట్రింగ్ బిల్డర్, స్ట్రింగ్ బఫర్ అని టూ క్లాస్ నేమ్స్ ఉన్నాయి అండ్ స్ట్రింగ్ టోకెనైజర్ అనే ఒక క్లాస్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. సో అంతతో స్ట్రింగ్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అవుతుంది అండ్ నెక్స్ట్ క్లాస్ లో స్ట్రింగ్స్ కాన్సెప్ట్ కంప్లీట్ చేస్తాం. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ దాకా? No, sir. Very okay, so go ahead. Thank you so much. Bye. Thank you, sir.